బయట పెట్టిందా? ఇది కూడా దొంగ లెక్కలే నా దృష్టిలో. ఇది కూడా మొత్తం ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత దీనిపైన మాట్లాడదాం. ఎస్సీలో మాదిగలు, బీసీలో ముదిరాజులు టాప్. ఉప కులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కార్ 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్ టాప్. ముదిరాజులు 26.39 లక్షల మంది. ఎస్టీలో 24.04 లక్షలతో లంబాడాలు ఫస్ట్. ఎస్సీలో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండో స్థానంలో మాలలు. మాదిగలు 36.52 లక్షల మంది ఉంటే 36.5 లక్షల మంది ఉంటే మాలలు దాంట్లో సగం కూడా లేరు, 14.71 లక్షలు ఉన్నారు. నో క్యాస్ట్ విభాగంలో 11.96 లక్షల మంది. 10 కులాల్లోనే 60% జనాభా. 135 కులాల్లో అత్యంత వెనుకబాటుతనం. అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. ఇదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం. ఎవరెవరెంతున్నారు? వెనుకబడిన తరగతులు బీసీలు ఓవరాల్గా వాళ్ళ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56.4% మంది బీసీలు ఉన్నారు. మరి పదవులు ఎన్నో వస్తాయి అంటే గవ్వ అడగొద్దు. మరి ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చినా అవ్వ అడగవద్దు. మరి ఎప్పుడైనా బీసీ వాడు ముఖ్యమంత్రి అవుతాడా అంటే అవ్వడు అడగవద్దు. అట్లుంటుంది కథ. ఇక షెడ్యూల్ కులాలు మీన్స్ ఎస్సీలు ఓవరాల్గా 17.4%. షెడ్యూల్ తెగలు ఎస్టీలు 10.4%. ఇతర కులాలు ఓసీ జనరల్ 11.9% మంది ఉన్నారంట. ఇవన్నీ కూడా మా దృష్టిలో దొంగ లెక్కలే అని చెప్పుకోవచ్చు అప్పుడు చేసిన కథ. ఒకసారి ఇది వార్త పూర్తి స్థాయిలో చూద్దాం. రాష్ట్రంలో 36,57,551 అంటే 10.3% జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. 2024 మరిలా మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. కానీ చాలామంది మాదిగలు మళ్ళీ కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారిపోయిన పరిస్థితి ఉంది. మరి కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారిపోయిన ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా క్రిస్టియనే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామాయిలు కూడా క్రిస్టియనే. ఇటు ఇప్పుడు మందకృష్ణ మాదిగ కూడా క్రిస్టియనే. మరి క్రిస్టియన్ జనాభా సపరేట్ పెడితే మాదిగలు ఎంతమంది అనేది కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది వీళ్ళకి. చాలామంది చర్చిలకు పోకుంటూ క్రిస్టియన్ అంటే మళ్ళా సపరేట్గా ఉండాల్సిందే. మళ్ళా కోటాకు వచ్చేసరికి మాదిగ కోటాను ఉపయోగించుకుంటూ ఉన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అన్ని విధాలుగా డబల్ పొందుతున్నారన్న ఇంకొక అపవాదం కూడా మాదిగ వర్గాలలో వినిపిస్తూ ఉన్నది. మాదిగ బిడ్డలకు రావాల్సిన ఇది కూడా ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారడంతోనే అంతో ఇంతో రాజకీయ పలుకుబడి అంటే ఇక ఆ చర్చి ఈ చర్చి ఆ కంట్రీ ఈ కంట్రీ నుంచి పైసలు రావడంతో పైసలు పంపిస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు ఎదుగుతున్నారు. చివరికి మళ్ళీ మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అసలైన మాదిగ బిడ్డల కన్నా ఇంకొక చర్చ జరుగుతుంది. సరే, అది పక్కన పెడదాం. ఇదైతే ఓవరాల్గా చూద్దాం. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉప కులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27,95,727 అంటే 7.9 మందితో షేక్ ముస్లింలు రెండో స్థానంలో నిలవగా 26,39,027తో అంటే 7.4%తో 4% మందితో ముదిరాజ్ సామాజిక వర్గం మూడో స్థానంలో నిలిచింది. ఈ ముదిరాజ్ కులం జనాభా పరంగా బీసీలో అతిపెద్ద సామాజిక వర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,04,056 అంటే 6.8% మందితో లంబాడాలు. వెనుకబడిన తరగతుల్లో 20,18,725 అంటే 5.7% మందితో యాదవులు 16,30,187 అంటే 4.66% మందితో గౌడ సామాజిక వర్గాలు తమ సంఖ్యాబలాన్ని చాటుకోగా ఓపెన్ కేటగిరీలో 17,10,244 అంటే 4.8% జనాభాతో రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచింది. షెడ్యూల్ కులాల్లో మాదిగల తర్వాత 14,71,514 మంది అంటే 4.1% సంఖ్యతో మాలల ప్రాబల్యం చాటారు. కాగా ఈ సర్వే కేవలం అంకెలను మాత్రమే కాకుండా ఆయా కులాల
సామాజిక అసమానతలను కళ్ళకు గట్టింది. ముఖ్యంగా డక్కలి, పిచ్చకుంట్ల, తురక, ముస్లిం లాంటి ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని పేర్కొంది. సంక్షేమ పథకాలు అమలులో మరింత సామాజిక న్యాయం అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీసీ జనాభా సింహభాగం ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతులు అంటే బీసీ, ఓబీసీలు 56.4% అగ్రస్థానంలో ఉన్నారు. షెడ్యూల్ కులాలు ఎస్సీ 17.4%, షెడ్యూల్ తెగలు ఎస్టీ 10.4%, ఇతర కులాలు ఓసీ జనరల్ 11.9%గా నమోదయ్యాయి. అలాగే కుల రహిత మీన్స్ లో క్యాస్ట్ గుర్తింపు కోరుకున్న వారు 11.96 లక్షల మంది ఉన్నారు. అమ్మా, దాదాపు 12 లక్షల మంది ఉన్నారు నో క్యాస్ట్. అసలు ఈ క్యాస్ట్ ఏంద్రా బాయ్, దిక్కుమాల క్యాస్ట్. క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు, నో క్యాస్ట్ తీసుకున్న వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారంటే ఆషామాషి ముచ్చటేం కాదు అది. లక్షల మంది 3.4%తో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 242 కులాల్లో కేవలం 10 కులాలు మాత్రమే 60% జనాభాను కలిగి ఉండడం సామాజిక కేంద్రీకరణను సూచిస్తుంది. రాష్ట్రంలో మొత్తం కులాలు ఏంటంటే 247. ఇది కూడా మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చనే. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కులాలు ఎన్ని? 242. ఒక 10 కులాలు మాత్రమే 60% జనాభాతో నిండుకున్నాయి. 60% జనాభాను కలిగి ఉండడం సామాజిక కేంద్రీకరణను సూచిస్తుంది. జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అనే పాత నినాదం నుంచి వెనుకబాటు తనం నిష్పత్తి ప్రకారం వాటా అనే కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా సిబిఐ స్కోర్ ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉంటారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడడమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీన్నే సోషల్ జస్టిస్ 2.0గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళే సామాజిక న్యాయం ట్యాప్లా మార్చాలని బృందం సూచించింది. అగాధమంతా అసమానత. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనుకబడే 242 కులాల్లో అత్యంత వెనుకబడినవి 135. 78% కుటుంబాల వార్షిక ఆదాయం లక్షలోపే. సంక్షేమంలోనూ 30% నిధులు సంపన్న కులాలకే. కుల వృత్తులకు రామ్ బతుకుదెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపు. గల్ఫ్ బాటలో తెలంగాణ పల్లె 42% మంది ఆదేశాలకి. ఉపాధి వలసల్లో బీసీ ఎస్సీలే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం డాటా బయట పెట్టింది, కానీ ఇవి కూడా మీ లెక్కలు మీరు తీసుకోండి. ఒక్కసారిగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలను తీసుకుందాం. 20 కులాలను తీసుకుందాం ఒక్కసారి. ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గంలో 26,39,027 మంది ఉండి 7.4% ఉంటే, ఆ గొల్ల కుర్మలు అంటే యాదవ గొల్లలు కలిసి కుర్మా సపరేట్ వచ్చింది. మళ్ళీ కుర్మా సపరేట్ వచ్చింది. ఓన్లీ యాదవులు 20,18,725 సెకండ్ ప్లేస్కు దక్కించుకున్నారు 5.7తో. గౌడ్లు 16,30,187తో మూడో స్థానంలో ఉంది. 4.6%తో మూడో స్థానంలో. మున్నూరు కాపులు 13,75,018 మందితో 3.9%తో 4వ స్థానంలో ఉన్నారు మున్నూరు కాపులు. పద్మశాలీలు 11,82,252తో 3.3%తో ఇక్కడ 5వ స్థానంలో ఉన్నారు. రజక సామాజిక వర్గం అంటే సాకలోళ్ళు రజక బిడ్డలు దాదాపు 9,65,972 మంది రజకులు ఉన్నారు 2.8%తో. కురువ ఇప్పుడు గొల్ల కుర్మలు సపరేట్, యాదవులు సపరేట్ ఉన్నారు. ఇక్కడ కుర్మలకు కూడా కురుమ జనాభా తెలంగాణ రాష్ట్రంలో 7వ ప్లేస్లో ఉన్నది. 7,95,822 మందితో 7వ ప్లేస్ ఉంది 2.2%తో. ఒడ్డు కూడా అంటారు. వడ్డరలు తెలంగాణ రాష్ట్రంలో వడ్డర జనాభా 8వ స్థానంలో ఉంది. బీసీలలో 6,43,571 మందితో 1.8%తో ఉంది. ఇక అగ్నికుల క్షత్రియ 9వ స్థానంలో ఉంది. 5,27,119 మంది ఉన్నారు. నాయి బ్రాహ్మణులు మీన్స్ మంగళోళ్ళు
నాయి బ్రాహ్మణులు 10వ ప్లేస్లో ఉంది, 4,33,785 మంది ఉన్నారు. కుమ్మరులు కుండలు చేస్తారు కదా, కుమ్మరులు 4,11,11వ ప్లేస్లో ఉన్నారు. కుమ్మరులు 4,31,363 మందితో కుమ్మరులు 11వ ప్లేస్లో ఉంది. వడ్లోళ్ళు 4,07,927 మందితో 12వ ప్లేస్లో ఉంది వడ్రంగులు. వాల్మీకి సామాజిక వర్గం 13వ ప్లేస్లో ఉంది, 3,59,230 మందితో. ఇక్కడ 14వ ప్లేస్లో దూదేకులోళ్ళు అంటే పేర్లు మొత్తం ముస్లిమ్సే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి హిందీ రాదు. బీసీలలోనే ఎక్కువగా నడుస్తూ ఉంటారు. బట్ రఫియా బేగం, సలీం పేర్లు ఇట్లనే ఉంటాయి, కానీ వాళ్ళు నార్మల్గా హిందువులనే ఎక్కువగా కలుస్తూ ఉంటారు. దూదేకులోళ్ళు 2,69,699 మంది ఉన్నారు. దూదేకుల 14వ ప్లేస్లో ఉన్నారు. పెరిక సామాజిక వర్గం 2,30,851 మంది ఉన్నారు. అంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచేంత ఉన్నారు పెరికోళ్ళు రాష్ట్రంలో. ఎక్కువ మంచిర్యాల పట్టణం, మంచిర్యాల నియోజకవర్గంలో పెరికోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కమ్మరి 1,65,726 మంది కమ్మరోళ్ళు ఉన్నారు 16వ ప్లేస్లో. మేదరి బుట్టలు గిట్టలు చేస్తారుగా, మేదరోళ్ళు 17వ ప్లేస్లో ఉన్నారు. 77,645 లక్ష మంది కూడా లేరు, 80,000 మంది కూడా లేరు మేదరోళ్ళు. గంగిరెద్దులలో 92,430 మంది. గంగిరెద్దుల ఇది ఇటుపడ్డది, అది అటుపడ్డది. ఇది 77,000 కదా, ఇది 92,000. ఇది ముందుకు పోవాలి. గంగిరెద్దులలో 17వ ప్లేస్లో ఉంటే మేదరోళ్ళు 18వ ప్లేస్కి రావాలి. స్వర్ణకారులు ఆగమాగం వేసిందా, మళ్ళీ 2,48,000 వేసింది స్వర్ణకార. ఉప్పరా 1,00,000, ఇది కొంచెం లాస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యి వేసినట్టున్నారు. ఇక ఓసీ కులాల్లో టాప్ 10 తీసుకుందాం. ఓసీ కులాల్లో రెడ్డి 17,10,244లో ఓసీ కులాల్లో టాప్ ప్లేస్లో ఉంది. రెడ్డి సామాజిక వర్గం 4.8%. మళ్ళా రెడ్డిలలో మళ్ళీ ముస్లింలను కలిపిలేదే, పెద్ద ఇంకా అర్థం కాలే. మరి రెడ్డిలలో మళ్ళీ ముస్లింలను కలిపిళ్ళు. ఓసీ కిందికి వస్తుంది. 6,32,782 అంటే ఓసీలలో ముస్లింలను కలిపి. మరి మైనార్టీ సామాజిక వర్గం ఎటు పోయిందో ఎటు వస్తుందో కానీ. ఇక వైశ్య కమ్యూనిటీ 5,08,813 మంది ఉన్నారు. ఇక్కడ మిర్యాలగూడ సైడ్ ఎక్కువ ఉంటారు. కమ్మ సామాజిక వర్గం 3,67,715 మంది ఉన్నారు. బ్రాహ్మణులు 3,35,800. బ్రాహ్మణులు కూడా కమ్మలకు ఈక్వల్గా ఉన్నారా? బ్రాహ్మణులు కమ్మలకు ఈక్వల్ ఉన్నారు. కమ్మలు రాజకీయంగా ఏ వైపు ఉన్నారు, బ్రాహ్మణులు ఏ వైపు ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. బ్రాహ్మణులు ఇంకా గుళ్ళు పట్టుకొని మేము పూజారులమే ఉంటామంటే రాజకీయంగా వాడు ఎగేసుకొని పోతూ ఉన్నారు. మొత్తం రండి రాజకీయాలకు. వెలమ సామాజిక వర్గం కాపు నాయుడు 2,42,321 మంది ఉన్నారు. వెలమ సామాజిక వర్గం 1,43,523 మంది ఉన్నారు. వెలమ సామాజిక వర్గం అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిపించే కేపబిలిటీ కూడా లేదు వెలమ సామాజిక వర్గానికి. కానీ 11-13 మంది ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, సీఎంలు అవుతారు, సంపాదన మొత్తం కొల్లగొడతారు వెల్మోళ్ళు. 0.4% వాళ్ళది జనాభా వెల్మోళ్ళది. క్షత్రియ 60,474 మంది ఉన్నారు. అయ్యార్ 52,724 మంది ఉన్నారు. జైనులు కూడా ఉన్నారు 51,623. ఎస్సీ కులాలలో టాప్ 10 చూద్దాం ఒక్కసారి. మాదిగా 36,57,551తో టాప్ ప్లేస్లో ఉన్నారు 10.3%తో. మాల 14,71,514 మందితో 4.1%తో ఉన్నారు. బేడా బుడగ జంగం 1,90,120తో 3వ ప్లేస్లో ఉన్నారు. మాల సాలే సామాజిక వర్గం 1,70,254 మందితో ఉన్నారు. మహార్ 58,822తో మహార్ ఉంది. మాదాసి ఈ ఎక్కువగా మనకు మహారాష్ట్ర సైడ్ పోతే ఈ సామాజిక వర్గం ఉంది. మాదాసి మహార్ 58,822తో ఉంటే మాదాసి 53,367 ఉన్నారు. మాల దాసరి అలా సబ్ క్యాస్ట్లు ఇవన్నీ
47,690 మంది ఉంటే, మాల దాసు 18,076 మంది ఉంటే, మంగ 18,830 ఉంటే, జాంబవులు 19,526 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగలలో టాప్ 10లు. ఇక ఇది ఎస్సీ కులాలలో టాప్ 10లు. అది ఎస్టీ కులాలలో టాప్ 10 సామాజిక వర్గం చూద్దాం. లంబాడి సుగాలి అంటారు, 24,04,056 మంది లంబాడి బిడ్డలు ఉంటే, కోయ 4,28,142 మంది ఉంటారు. గోండ్ 3,81,895 మంది ఉంటారు. ఎరకల 1,84,722 మంది ఉంటారు. కోలం 83,832 మంది ఉంటే, చెంచు 35,683 మంది ఉంటే, చెంచు ఆంద్ 37,900 మంది ఉంటే, నాయక్ 16,510 మంది ఉంటే, నక్కల 12,519 మంది 519 మంది ఉంటే, పర్దాన్ 27,165 మంది ఉన్నారు. ఇది ఎస్టీలలో టాప్ 10 కులాలు, ఎస్సీలలో టాప్ 10 కులాలు, ఓసీలలో టాప్ 10 కులాలు, బీసీలలో టాప్ 20 కులాలు. ఇది ఓవరాల్గా కథ. ఓవరాల్గా జనాభా ఎవరిది ఎంతుంది జనాభా అన్నది ఈ సామాజిక వర్గాలను బట్టి బయటికి వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అగ్రవర్ణాల్లో ప్రైవేట్ చదువులు, ఎస్సీ ఎస్టీలు సర్కారు బడులకి. ఇది కథ. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు, వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. విద్యారంగం ఎవరి చేతిలో ఉందంటే అగ్రవర్ణాల చేతిలో ఉన్నది. అంటే వాళ్ళ తప్పు అని నేను అనడం లేదు, వాళ్ళు ఆ టైంలో చదువుకున్నారు ఉన్నారు. మళ్ళీ ఇగో కులాల వారీగా అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు. ఎస్సీలు హైదరాబాద్లో 6,62,401 మంది ఉంటే, ఎస్టీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,18,085 మంది ఉంటాయి. బీసీలు హైదరాబాద్లో 18,30,304 మంది ఉంటే, ముస్లింలు 17,73,743. ముస్లింల కన్నా బీసీలు ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. ఓసీలు హైదరాబాద్లో 17,10,352. కులాల వారిగా అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు. ఎస్సీలు ములుగులో 49,746 ఉంటే, ఎస్టీలు గద్వాలలో 12,141 ఉంటే, ఓసీలు అంటే ములుగు జిల్లాలో ముస్లిమేతరులు కలిస్తే 1,18,254 మంది ఉంటే, ముస్లింలు ములుగులో 9,531 ఉంది. ఓసీలు ములుగులో 19,806 ఉన్నాయి. మొత్తం మీద ముస్లిం మైనార్టీ శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి. ఈ భూపాలపల్లిలో అతి తక్కువగా ఉన్నారు. ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు, కొమరంభీం ఈ శాతం ఉంటే, చిట్ట చివరన కరీంనగర్లో తక్కువ మంది ఉంటారు. బీసీల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు జగిత్యాల, పెద్దపల్లి, గద్వాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఎక్కువ ఉంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ నడిపిస్తుండు, గద్వాల జిల్లాలో రెడ్డిలు నడిపించుకుంటుండ్రు, జగిత్యాలలో ఓసీలు నడిపిస్తుండ్రు, పెద్దపల్లిలో ఓసీలు నడిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా బీసీ ప్రాతినిధ్యం లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక ఎస్టీల శాతం, ఇక ఎస్సీల శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు మంచిర్యాల, నాగర్ కర్నూలు, హన్మకొండ. అందులో నాగర్ కర్నూలు ఓకే. ఇక గిట్ల ఇవన్నీ లెక్కలు బయట పెట్టింలే మొత్తం మీద కేసీఆర్. ఆ కేసీఆర్ లెక్కలు రేవంత్ రెడ్డి బయట పెట్టింది. మరి నిజంగా ఈ లెక్కలు నిజంగానే కరెక్టా అంటే, నేను ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక టాప్ లీడర్తో ఒక 2 గంటలు కూర్చొని నిజంగా మీ మీద ఒట్టేసుకొని చెప్పండి అన్న, మీ ముదిరాజ్ కులానికి సంబంధించింది అంతమందే ఉంటారా అంటే, లేదు లేచాం, ఎంత లేకున్నా 50 లక్షల మంది ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. బట్ కేసీఆర్ ఎక్కడైతే బయట లెక్కలు బయట పడతాయో మొత్తం ముదిరాజులు రాజకీయంగా ఎదుగుతారు. మున్నూరు కాపుల లెక్కలు కూడా చాలా తక్కువ చూపించిన 13 లక్షలు ఉండేశాం. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది మున్నూరు కాపు సామాజిక వర్గం. గౌడ సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. పద్మశాలి ఉంటుంది. ఈ బీసీలలో టాప్ 5 కులాలు ఏదైతే ఉంటుందో చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ తక్కువ చేసి చూపించడం ద్వారా తద్వారా మనం రాజకీయంగా పైకి రావాలనే వాళ్ళ ఆశ అని ఒక టాప్ లీడర్ చెప్పిండు. ఈ సీక్రెట్ మన పేరు బయట పెడితే బాగోదు. అందుగురించే
ముదిరాజులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, రజకులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ మీ సామాజిక వర్గాల లెక్కలు మీరు తీయాలి. మున్నూరు కాపు సామాజిక వర్గాలు విత్ అథెంటిక్ డాటాతో నల్గొండ జిల్లాలో స్టార్ట్ అయింది. ఇప్పటికే 3-4 మండలాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు విత్ అథెంటిక్ డాటా, విత్ ఫోన్ నెంబర్తో సహా. ఎంతమంది మున్నూరు కాపులు రాష్ట్రంలో ఉన్నారు, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని మున్నూరు కాపుల లెక్కలు మున్నూరు కాపులే తీస్తూ ఉన్నారు బయటికి. అట్లా ప్రతి కులం లెక్కలు మీ డాటా మీ దగ్గర ఉంటే ప్రభుత్వం చెప్పేదానికి గౌడన్నలకి ఇంతమందే ఉన్నారంటే ఒక్కసారి పోయి ప్రెస్ మీట్ పెట్టు. మొత్తం గౌడ సామాజిక వర్గంలో ఉన్న ఈ కుల సంఘాలను ఏకతాడికి తీసుకొచ్చి అరే మా లెక్కలు గివ్విరా నాయనా, దొంగ లెక్కలు ఎందుకు చెప్తున్నావని ఒక్కసారి గర్జించు. ప్రభుత్వాలకు చుచ్చుపడదా? అది చేస్తలేము. ఆ సంఘం ఈ సంఘం అని పేరు పెట్టుకోవాలి. బీఆర్ఎస్కో సంఘం, బీజేపీకో సంఘం, ఇక్కడ కాంగ్రెస్కో సంఘం. సంఘాల పేర్లు చెప్పుకోవాలి. ఓట్ల అప్పుడు ఇన్ని పైసలు దండుకోవాలి, మనం సైలెంట్గా ఉండాలి. ఇది మన సంఘాల లెక్కలు. సరే, ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డికి అయితే సెల్యూట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులకు అఫీషియల్గా లెక్కలన్న బయట పెట్టిండు. ఇక టామ్ ఖాన్ ద్వారా విదేశాల్లో